అప్పటికి సంతానం పుట్టకుండా ఉంటే వాళ్ళ పెళ్లి కాస్త పెటాకులైపోతుందంట. వాళ్ళు ఈ విధంగా ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకోకుండా, ఒకరి మాట ఒకళ్ళు వినకుండా వీళ్ళు తన్నుకుంటూ ఉంటుంటారు. మధ్యలో పిల్లలు పుట్టారనుకోండి, ఒక రకంగా ఉంటుంది. ఆ పిల్లల కోసమన్నా ఒకళ్ళు తగ్గి వాళ్ళకి ఇంకొకళ్ళకి కొద్దిగా చెప్పినట్టు వినే అవకాశం ఉంటుంది. ఈ తన్నుకునే ఈ సందర్భాలలో అంటే ఈ కాలం అలా జరుగుతూ ఉంటుంది కదా. ఈ కాలచక్రంలో వీళ్ళకి పిల్లలు కూడా పుట్టలేదనుకోండి, ఇంకా ఇంకో రకంగా ఉంటుంది అనమాట. ఇంకా పెళ్లి కాస్త పెటాకులైపోతుంది. ఇంకెందుకు నీతో నేను కలిసి ఉండి నువ్వు చెప్పినట్టు అక్కడ చెప్పినట్టు అభిప్రాయాలు పంచుకోవడం అనే మాట ఉండదు అసలు. అక్కడ ఏమంటారంటే, నీ చెప్పు కింద తేలిలాగా నేను పడి ఉండాలా, నీ కింద ఏమన్నా బానిసనా, నేను నీ పని మనిషినా, నువ్వు చెప్తే నేను వినేదేంటి, నీకు సేవలు చేయాల్సిన అవసరం నాకేంటి, నువ్వెంతో నేనంతే, నువ్వు కూరగాయలు కట్ చేయి నేను కర్రీ చేస్తాను, నువ్వు బియ్యం గడి పెట్టు నేను అన్నం వండుతాను, నువ్వు బెడ్ మీద పక్క సర్ది పెట్టి నేను వచ్చి పడుకుంటాను. ఈ విధంగా వాళ్ళు ప్రతి పనిని పంచుకోవాలని, వాళ్ళు ఆధిక్యతని ఎవరికి వాళ్ళు అహాన్ని తగ్గించుకోకుండా ఆధిక్యతని పెంచుకుంటూ అలాగ పోటీ పడుతూ తన్నుకుంటూ ఉన్నారనుకోండి, ఈ పిల్లలు కూడా పుట్టలేదనుకోండి, ఇంకా వాళ్ళు ఎక్కడ కలిసి ఉంటారు? ఇంకెంటనే డైవర్స్ తీసుకొని నీ జీవితం నాది, నా జీవితం నాది, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను, నీ ఇష్టం వచ్చినట్టు వీళ్ళని చెప్పేసి విడాకులు తీసుకోవటం జరుగుతుంది. కేవలం మనస్తత్వాలు కలవలేదు అన్న కారణంగా అలా విడిపోవటం మాత్రం చాలా విచారకరమైన విషయం. ఎంత దరిద్రం అండి అది. మన భారతదేశంలో వివాహ బంధానికి ఉన్న గౌరవం కానీ ప్రతిష్ట కానీ ఇక ఏ దేశాల్లోనూ లేదు. సంస్కృతికి మారుపేరు మన భారతదేశం. భారతీయ మహిళలు అంటే ఒక గౌరవప్రదమైన చిహ్నం. మరి అమెరికాలో కూడా ఇప్పుడు మన సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. చక్కగా కట్టు బొట్టు చీరలు కట్టుకొని బొట్టు పెట్టుకొని మంచిగా మంగళసూత్రాలు మెళ్ళలో వేసుకొని మెట్టెలు ధరించి చక్కగా అమెరికా వాళ్ళు మన పద్ధతిని మన సాంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించి వాళ్ళు పాటిస్తున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కసారి అమెరికా వెళ్ళొస్తే చాలు, లేదా ఆ టీవీలోనో సెల్ ఫోన్లోనో అమెరికా వాళ్ళని చూస్తే చాలు, వాళ్ళు పలానా డ్రెస్ వేసుకున్నారు, ఒళ్ళంతా కనపడే డ్రెస్ వేసుకున్నారు, జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారు. ఇంతకుముందు ఓన్లీ జీన్స్ ప్యాంట్లతోనే ఆగేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా లేవు. చిన్న చిన్న ముక్కలు బట్టలు వేసుకొని తిరగటం. అదేమంటే వాళ్ళు అక్కడ అలా చేస్తున్నారు. నాగరికత అన్న పేరుతోటి మన సాంప్రదాయాలనే చంపేస్తున్నారు. అసలుకి మన హిందూ సాంప్రదాయాన్ని, మన కట్టుబొట్లని అన్నిటిని కూడా హత్య చేసేస్తున్నారు అనమాట. అట్లాగా జరిగిపోతూ ఉందన్నమాట. అందుకని ఇది చాలా మనం విచారించాల్సిన విషయం. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లని, మన గౌరవించాల్సిన బంధాన్ని, మరి మాంగళ్య బంధం కావచ్చు, తల్లిదండ్రుల బంధం కావచ్చు, బిడ్డల బంధం కావచ్చు, దేంట్లో కూడా మనం విడిపోయి పారిపోకూడదు. మన గురువు గారు కూడా మనకేం చెప్పారు, సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. నువ్వు ధ్యానం చేసుకుంటా నీ భార్యను వదిలేయ్యా, నువ్వు ధ్యానం చేసుకుంటా నీ భార్య పిల్లల్ని వదిలేసే, నీ ధ్యానం చేసుకుంటా నీ మొగుడిని వదిలేసే, పిల్లల్ని పట్టించుకునే పని లేదు, నువ్వు ధ్యాన ప్రచారం చేసుకో, నువ్వు పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానాలు చేసుకో, నువ్వు ఇంట్లో వాళ్ళని ఎవరిని పట్టించుకునే పని లేదని చెప్పలేదు. సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. సంసారంలోనే ఉండాలి, తన బాధ్యతలు తను నెరవేర్చుకోవాలి, వాళ్ళతో కలిసి సంసారం చేసుకోవాలి, వాళ్ళ ప్రేమానురాగాలు వాళ్ళకి అందించాల్సినవి అందించాలి, వాళ్ళ దగ్గర మనం అందించుకోవాలి. అలాగా ఉంటూనే ధ్యానం చేసుకోమని చెప్పారు. అక్కడ నిర్వాణం పొందమని చెప్పారు. అక్కడ సంసారంలో ఉండి ముక్తిని పొందమని చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నాము, వీటన్నిటిని ఉల్లంఘించేస్తున్నాము. ఎందుకు అనంటే అజ్ఞానంతో. అజ్ఞానం ఉండటం వల్ల, జ్ఞానం లేకపోవటం వల్ల మనం ఇలాంటివి చేస్తూ ఉన్నాం. అంటే ఇవి జరుగుతూ ఉన్నాయి అనంటే వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు అని మనకి అర్థం అవ్వాలి. ఇది అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అట్లా తెలియనప్పుడు ఏం చేస్తాం, వాళ్ళని కామెంట్ చేస్తుంటాం, అయిందిలే పెళ్లి, చేసుకున్నారులే పెళ్లి, అయింది, పెటాకులు అయిపోయింది, వాళ్ళు ఎక్కడ కలిసి ఉంటారు, వాళ్ళు కలిసి ఉండే అవకాశమే లేదు, అసలు వీళ్ళకి పెళ్లి చేస్తున్నారు కానీ వీళ్ళు కలిసి ఉంటారు అనుకున్నారా, వీళ్ళు నెల రోజుల్లోపే ఇడాకులు తీసుకొని పోతారని చెప్పేసి మాట్లాడుతుంటారు. మాట్లాడొచ్చు అట్లాగా. అది అజ్ఞానంతో కూడిన మాటలు. అలా మాట్లాడకూడదు. వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని అందించాలి. మనకి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి అందుకునేలాగా చేయాలి. చిన్న చిన్నంగా వాళ్ళిద్దరిలో కూడా
మార్పును తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం మనం చెయ్యాలి అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య ఉండే అసమానతల వల్లనే వాళ్ళిద్దరు ఎంతో అనుభవాన్ని పొందుతారు. వాళ్ళకై వాళ్ళు అట్లాగా కొట్టుకొని ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అసమానత ద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత బాగా కష్టపెడితే అంత బాగా జ్ఞానం వస్తుంది అనమాట. అంత బాగా ధ్యానం చేస్తారు. ధ్యానం పరిచయం చేయటమే మనం చేయాల్సిన పని. వాళ్ళకి మనం ధ్యానం పరిచయం చేశామంటే వాళ్ళు కష్టం ఎక్కువయ్యే కొద్ది ధ్యానం ఎక్కువ చేస్తూ ఉంటారు. ధ్యానం ఎక్కువ చేసే కొద్ది జ్ఞానం పొందుతూ ఉంటారు. జ్ఞానం పొందే కొద్ది ముక్తిని పొందుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు రిలీజ్ అవుతూ ఉంటారు అనమాట. అప్పుడు అహము, ఆ కోపము, ద్వేషము, రాగం అనే వాటిని వాళ్ళు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారనమాట. అలా ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఒక మగవాడు తన స్థాయికి కొంత దిగి భార్య వైపుకు రావాలి. ఎవరైనా సరే, ఒక భర్తని కాదు, భార్య అని కాదు. ఎప్పుడైతే వాళ్ళు జ్ఞానం అందుకున్నారో వాళ్ళు కొద్దిగా తగ్గాలి. కొద్దిగా తగ్గి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. ఇంకా ఈ భార్యాభర్తల సంబంధాల గురించి రేపు వివరంగా ఇంకా మాట్లాడుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.